హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు డేట్ వచ్చి ఫిబ్రవరి 14th. అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఈ హ్యాపీ వ్యాలంటైన్స్ డే ఏందో కానీ ఒక్క రోజులో ఇన్ని పనులు చేస్తాను అస్సలు అనుకోలేదు. నా బైక్ NS 160 4 months చాలు పక్కకు పడి ఉన్నది. పెట్రోల్లో ఒక సెన్సార్ ఖరాబ్ అయిపోయింది. అది సర్వీస్ సెంటర్లో ఇస్తే అది పార్ట్ అవైలబుల్ లేదని చెప్పాడు. బయట కూడా సెర్చ్ చేసిన వాళ్ళు ఒక 3-4 months టైం తీసుకొని అది పార్ట్ పట్టుకొచ్చారు. మన బండి ఆల్మోస్ట్ 57,000 కిలోమీటర్స్ తిరిగింది. నేను ఈ బండి తీసుకొని ఆల్మోస్ట్ 4 years అవుతుంది. ఈరోజు ఎట్లయినా సరే ఈ బండి మొత్తం నీట్ అండ్ క్లీన్ చేయించుకోవాలనుకున్నాను. ఎప్పుడైనా సరే నాకు శివరాత్రి ముందు రోజే నా వర్క్స్ ఇన్కంప్లీట్ ఉన్నాయన్నీ కంప్లీట్ అయిపోతాయి. రేపు శివరాత్రి ఫిబ్రవరి 15th, ఈరోజు ఫిబ్రవరి 14th. నా వర్క్స్ అన్నీ ఈరోజే కంప్లీట్ చేసుకుందాం అనుకున్నా. ఈరోజు వచ్చేసి సాటర్డే. అయితే బండి మొత్తం దుమ్ము పట్టేసిపోయింది. పక్కనే ఉన్న ఫోమ్ వాష్ సెంటర్కి ఇచ్చేసిన. బండి ఫోమ్ ప్లస్ వాష్ ఇక్కడ మన ఒక గ్యారేజ్ ఉంటుంది, డైనమిక్ రైడర్ గ్యారేజ్ అని. అందులో అన్నవాళ్ళు చాలా బాగా చేస్తారు. అంటే ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే అది మొత్తం మోటో వ్లాగింగ్ సంబంధించిన పెద్ద పెద్ద బండ్లు చేస్తారు. మన NS వెహికల్ కూడా వాషింగ్ కాబట్టి వాషింగ్ చేస్తారు. అయితే ఇక్కడ మనకి ఏదైనా ట్రిప్ కానీ వ్లాగింగ్ కానీ ఎవరైనా మోటో వ్లాగింగ్ చేసుకోవాలన్నా కూడా అన్ని ఐటమ్స్ ఇక్కడనే అవైలబుల్ ఉంటాయి. అన్న వాళ్ళని అడిగితే డిస్కౌంట్ కూడా ఇస్తారు. ఎక్కువ పర్చేజ్ చేస్తే ఇక్కడ హెల్మెట్స్ 5,000 నుంచి స్టార్ట్ అవుతాయి. సో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్మెట్స్ ఉన్నాయి. నా బండి వచ్చేసేసరికి 4 months పక్కనే పడేసి ఉన్నది. ఏదో పెట్రోల్లో ఒక చిన్న సెన్సార్ ఉంటుంది, ఆ సెన్సార్ పార్ట్ అవైలబుల్ లేదు. అది అంతా కరీంనగర్ హబ్ నుంచి వస్తుందంట. అది వచ్చేసరికి లేట్ అయిపోయింది. నేను ఫుల్గా బాడీ మొత్తం ఫుల్ బండి క్లీన్ చేయించుకొని చైన్ స్ప్రే కూడా వేయించుకున్నాను. నా చైన్ మొత్తం అయితే ఇక మళ్ళీ వీళ్ళు ఏదైనా ఒక ఆయిల్ పోస్తారని చెప్పి చైన్ స్ప్రే వేయమని చెప్పినాను. దానికి ఒక 300, వాషింగ్ ఫోమ్ ప్లస్ వాషింగ్ 300, చైన్ స్ప్రే క్లీన్ చేసి చైన్ లూప్ కొట్టడానికి 300. చైన్ లూప్ చేయించినాక నా ఫ్రంట్ టైర్ మొత్తం చూసుకున్నాను, మొత్తం గ్రిప్ అంతా పోయింది. తర్వాత కోటివై MRF షోరూమ్ దగ్గర ఇది 1800 పడ్డది టైర్కి. నా బండి ముందర టైర్ ఆల్మోస్ట్ 4 years అయితే చేంజ్ చేయించలేదు, ఇప్పుడు చేంజ్ చేయించుకున్నా. తర్వాత పక్కన కోటి దగ్గరకు పోయి ముందట ఒక LED బల్బ్ ఫిట్ చేయించుకున్నాను. ఇది వచ్చేసి 80 lumens. బాగానే ఉన్నది బండి మాత్రము. తర్వాత ఏదో మిస్సింగ్ అని చెప్పేసి స్టిక్కరింగ్ కూడా వేయించుకున్నా. నాకు ఫేవరెట్ నెంబర్ 3010 మిక్కీ 3010 వేయించుకున్నా. కింద Instagram ID వేయించుకున్నా.